వెల్కమ్ బ్యాక్. ఎయిడెడ్ కళాశాలలు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సాయంతో మనుగడ సాగిస్తున్న సంస్థలు విద్య ముసుగులో నిధుల స్వాహాకు పాల్పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 6 దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న ఎస్కేబీఆర్ కళాశాల ఇదే కోవలో నిలుస్తోంది. కళాశాల పాలకవర్గం చేస్తున్న అక్రమాలపై ప్రజా సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. అమలాపురంలో ఎయిడెడ్ విద్యా వ్యాపారంపై ఐ న్యూస్ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురంలో ఘన చరిత్ర కలిగిన ఎస్కేబీఆర్ కళాశాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కాలేజ్ పాలకవర్గం చేస్తున్న అక్రమాలు ఎప్పటికప్పుడు కొత్త మార్గంలో వెలుగు చూస్తున్నాయి. కోనసీమ ప్రాంతంలో ఉన్నత విద్య కోసం 1951లో పేరూరు జమీందారైన భానోజీ రామర్స్ ఈ సంస్థను స్థాపించారు. శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ పేరుతో ఎయిడెడ్ విద్యా విధానంలో గత 63 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కళాశాలలో ఎందరో విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకు వెళ్లి అనేక రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరారు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి నుంచి ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వరకు పలువురు రాజకీయ నాయకులు కూడా ఒకప్పుడు ఇక్కడ డిగ్రీ విద్యార్థులే. కోనసీమ ప్రాంతానికి చెందిన మెరిట్ విద్యార్థులు సహా పేద అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఈ కళాశాల ఒక వరం. కార్పొరేట్ కాలేజీల జోరున్న నేటి రోజుల్లో సైతం ఇక్కడ డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల్లో సీటు సాధించడం గొప్ప విషయంగా విద్యార్థులు భావిస్తారు. అయితే ఎస్కేబీఆర్ కళాశాల ఘన చరిత్ర పాలకవర్గం చేస్తున్న అక్రమాలతో మసకబారిపోతుంది. కళాశాల వ్యవస్థాపక ట్రస్టీల కుటుంబాలకు చెందిన వారు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తుండగా విద్య ముసుగులో కోట్లాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. వాస్తవానికి 1998లోనే కళాశాలలో 26 లక్షల రూపాయల నిధులు గోల్మాలవ్వగా పాలకవర్గం రద్దయింది. అయితే రాజకీయ ప్రమేయంతో తిరిగి అదే పాలకవర్గం మళ్లీ పగ్గాలు చేపట్టింది. అయినా వీరు తీరు మారకుండా అక్రమాల పరంపర కొనసాగిస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులు, యూజీసీ నిధుల దుర్వినియోగం, హాజరు తక్కువైన విద్యార్థుల నుంచి వసూలు చేసే కండోనేషన్ ఫీజును సొంత ఖాతాలోకి మళ్లించుకోవటం, కుల వివక్ష వంటి అక్రమాలు బయటపడ్డాయి. దీంతో ఉన్నత విద్యా మండలి సహా ఆంధ్ర యూనివర్సిటీ సైతం విచారణ చేపట్టింది. ఏడాది కాలంగా సాగుతున్న ఉన్నత విద్యా మండలి విచారణ ఇప్పటికీ ఓ కొలిక్కి రావటం లేదు. కళాశాల పాలకవర్గం పై స్థాయిలో మేనేజ్ చేయటం వల్లే నివేదిక బయటకు రావటం లేదని గ్రహించిన అమలాపురంకు చెందిన పలువురు ప్రజా సంఘాల నాయకులు, కళాశాల పూర్వ విద్యార్థులు ఉద్యమాన్ని సైతం చేశారు. చివరికి సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించగా ఎట్టకేలకు ఉన్నత విద్యా మండలిలో కదలికొచ్చింది. అయితే అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ధీమాతో ఉన్న కళాశాల పాలక మండలి సభ్యులు విచారణ ద్వారా ఏమీ తేలదని ధీమాగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మేనేజ్మెంట్, మేము వీళ్ళెవరినైనా కొనేయగలమంటున్నారు. వాళ్ళ దగ్గర కాజాస్తనే సుమారు ₹1,00,00,000 సంవత్సరానికి. ఈ కాజాస్తన సొమ్ములోంచే కొనగలమనే ధైర్యంగా ఉంది. మా దగ్గర కూడా ప్రయత్నం చేశారు, పట్టే ప్రయత్నం. వాళ్ళు అన్నారు, మీరు కాకపోతే ఎవరినైనా కొని మేము దీన్ని కొనసాగిస్తాం, మా మీద ఎవరో చర్యలు తీసుకోలేరు అన్నారు. అయితే ఆలస్యంగానైనా పాలకవర్గం చేసిన అక్రమాలపై చర్యలు ఉంటాయన్న నమ్మకంతో తాము ఉన్నామని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఆ నిధులు ఏవైతే దుర్వినియోగం అయ్యాయో, కైంకర్యం చేశారో ఆ నిధులన్నీ కూడా విద్యార్థులకన్నా ఇవ్వండి, అధ్యాపకులకన్నా ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వానికన్నా తిరిగి కట్టాలి. కానీ ఈ మేనేజ్మెంట్ తన ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోవడం, నిధులు కైంకర్యం చేస్తే సహించబోం. మేము పోరాడుతూ ఉంటాం. వాళ్ళు ఎన్ని అణచివేత చర్యలు చేసినా, అధికారులు ఎంత సహకరించినా సరే మేము పోరాడుతున్నాం. మరోవైపు గతంలో ఒకసారి కళాశాలలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాజాగా వస్తున్న ఆరోపణలు మాత్రం నిజం కావటం పాలకవర్గం సభ్యులు కొట్టిపారేస్తున్నారు. కళాశాల పేరును పాడు చేసేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఎక్కడ గవర్నమెంట్ దీంట్లో తప్పు పట్టడం లేదు. ఏవో చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లు తప్ప పెద్ద ఎలిగేషన్స్ అవి ఏమీ ప్రూవ్ అవ్వలేదు. కేవలము బుర్ర జల్లి దుష్ప్రచారం చేయాలి, కాలేజీని పాడు చేయాలి, అభివృద్ధి అనే ఉద్దేశంలో తప్ప 62, 63 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి కాలేజీ ప్రారంభించి.
ఎటువంటి ఇది లేకుండా రన్ అవుతుంది బాగా. ఉన్నత విద్యా మండలి నుంచి వచ్చే నివేదికను పై స్థాయిలోనే మార్చేందుకు కళాశాల పాలకవర్గం ప్రయత్నాలు చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలకు ఎయిడెడ్ గుర్తింపు రద్దు చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగవన్న వాదనలు వినిపిస్తున్నాయి.